బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. మద్యం మత్తులో రాజమండ్రిలో ఉన్న ఇద్దరు యువకులు చాలా అతి దారుణంగా డెర్మటాలజీ పీజీ స్టూడెంట్ని కారుతో ఢీకొట్టి ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్లిన సందర్భం ఈరోజు ఘటన చోటు చేసుకుంది రాజమండ్రిలో. అండ్ నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా తాగితే మనుషులు మృగాలైపోతారనడానికి ఇది ఒక నిదర్శనం. సో అసలు వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళిద్దరూ జోసెఫ్ అండ్ తశ్వంత్ అనే ఇద్దరు నామవరానికి చెందిన గ్రామస్తులు. వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సినిమా చూడ్డానికి ప్రసాదాదిత్య మాల్‌కి వచ్చారు. ఎక్కడ? రాజమండ్రిలో. వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళు ఫుల్లుగా తాగేసున్నారు కాబట్టి సిబ్బందికి డౌటొచ్చి అసలు ఏంటి అని టెస్ట్ చేస్తే ఫుల్లుగా తాగారు. మిమ్మల్ని సినిమా చూడ్డానికి అలో చేయమని చెప్పారు. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం డిస్కషన్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళని అసలు లోపలికి రానివ్వట్లేదు. అలాంటి టైంలో వాళ్ళకి చాలా కోపం. ఆల్రెడీ తాగున్నారు. విచక్షణ కోల్పోయారు. అసలు ఏం చేయాలన్న అర్థం గాక ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కింద బేస్మెంట్ సెల్లార్‌లోకొచ్చి వాళ్ళ కార్ తీసుకొని బయటకి వెళ్ళిపోతున్నారు. సో బయటకి వెళ్తున్న విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకిక్కడ మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అసలు అలో చెయ్యము అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా సెల్లార్‌కెళ్ళిపోయి డైరెక్ట్‌గా కార్ తీసుకున్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కారు. AP4 DJF 88889 ఇది కార్ నంబర్. ఎందుకంటే చాలామంది కార్ నంబర్ డిస్‌ప్లే చేయండి, మేము చూడాలి ఎవరు అని. సో ఇది కార్ నంబరు. సో నెక్సాన్ అనమాట. టాటా నెక్సాన్. సో ఇక్కడ మీరు ఇందాక మీకు కార్ నంబర్ కూడా చూపించడం జరిగింది. నెక్సాన్ కార్‌లో వచ్చారు. సో చాలా ఆవేశంగా వాళ్ళు సెల్లార్‌లోకి వెళ్ళి కార్ తీసుకొని బయటకి, అంటే అవుట్ గేట్ ఏదైతే ఉందో మాల్‌లో అవుట్ గేట్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ముందు ఇంకా వెహికల్స్ ఉన్నాయి. అప్పుడే ఆ అవుట్ గేట్ దగ్గరే ఎవరైతే డెర్మటాలజీ పీజీ చదువుతున్నారో రాజమండ్రిలో ఇద్దరు స్టూడెంట్స్, వాళ్ళు సో గేట్ పాస్ తీసుకొని వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో హాస్టల్ నుంచి, ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చి అప్పుడు ఫస్ట్ షో చూసేసి 6:00కి చూసేసి 9:15కి బయటకు వెళ్తున్నారు. అదే సమయంలో వాళ్ళు సెకండ్ షోకి వెళ్ళాలని ఆ ఇద్దరు యువకులు వచ్చారు. అసలు ఒప్పుకోలేదు కాబట్టి చాలా ర్యాష్గా సెల్లార్లోకి వెళ్ళి తీసుకొని బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ ఒకసారి కోపంగా గుద్దేశారు, ఢీ కొట్టేశారు. ఆ అమ్మాయి పాపం వెనక్కి తిరిగి కూడా చూసింది. ఏంటి ఇలా ఢీ కొడుతున్నారు, ఇదేమి ట్రాఫిక్ కాదు, ఇది కాదు, అయినా కానీ ఎందుకు ఢీ కొడుతున్నారు అన్నట్టుగా చూసింది. చూసినా సరే వాళ్ళు ఆ కోపంలో, అంటే మమ్మల్ని సినిమాకి అలో చేయరా, తాగితే ఏంటి అన్న ఉద్దేశంలో చాలా కోపంలో ఒకసారి ఢీ కొట్టిన తర్వాత అమ్మాయి వెనక్కి చూసిన తర్వాత కూడా అస్సలంటే అస్సలు పట్టించుకోకుండా ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయింది కారు. ఇక్కడ ఇదిగో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు. సో అమ్మాయి, అబ్బాయి. సో అమ్మాయి ఏంటంటే వెనకాల కూర్చొనుంది. ఆల్రెడీ ఒక్కసారి ఫస్ట్ ఢీకొట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే. చూసుకున్న తర్వాత అమ్మాయి వెనక్కి తిరిగి కూడా చూసింది. అసలేంటి ఢీకొడుతున్నారని. అక్కడ కూడా ఆగకుండా మొత్తం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముందర వెహికల్స్ ఉన్నాయని కూడా లేకుండా వీళ్ళు ఒక్కసారిగా ఢీకొట్టేస్తే ఆ అమ్మాయి మీద నుంచి కారు వెళ్ళిపోవడం మీరు క్లియర్‌గా చూస్తారు ఇక్కడ. అమ్మాయి మీద నుంచి కారు వెళ్ళిపోతుంది. చూడండి. చూసారా ఇక్కడ? యెస్. సో, ఇలా మీద నుంచి వెళ్ళిపోయి మొత్తానికి ఇట్లా పైనుంచనమాట. ఒక బంప్ కూడా ఎగురుతది. ఇంకొక విజువల్‌లో కూడా కనిపిస్తది. అమ్మాయి మీద నుంచి ఒక బంప్‌లాగా కారు కూడా ఒక జంప్ చేసిన విధానం అయితే తెలుస్తుంది. సో, ఇంత దారుణంగా అసలక్కడ గొడవ లేదు. వీళ్ళకి, ఈ అమ్మాయికి, ఆ కారులో ఉన్న వ్యక్తులకి ఎటువంటి కోపద్వేషాలు లేవు. బంధువులు కాదు. అండ్ ఎటువంటి రివెంజ్ స్టోరీలు లేవు. జస్ట్ తాగిన మత్తులో అక్కడ సిబ్బంది సినిమాకి అలో చేయలేదన్న ఒక కారణంతో వాడు కోపంతో, ఆవేశంతో ఊగిపోయి ఆ అమ్మాయి మీదకి కారు పోనిచ్చేసాడు. సో ఇక్కడ చూసారు కదా, నంబర్ క్లియర్‌గా లేదు. AP4 డీజే అనుకుంటా. డీజేనో అది ఓజేనో 8889. సో నిజంగా ఎంత దారుణంగా తయారవుతున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే అసలు చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది. బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నారు కూడా యాక్చువల్‌గా. అసలు ఆ అమ్మాయి అక్కడ సినిమాకి వెళ్ళినందుకు తప్ప, లేకపోతే వీళ్ళు తాగేసిన తర్వాత సిబ్బంది అలో చేయకపోవడం తప్ప, లేకపోతే ఇంత దారుణానికి ఒడిగట్టిన వీళ్ళు అందరి కళ్ళు కప్పి దారుణంగా తప్పించుకొని పోవడం తప్ప. నిజంగా ఎంత దారుణమైన సిట్యుయేషన్స్‌లో బతుకుతున్నామంటే, తాగుడనేది ఒక మనిషి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంటే చాలా వరకు మనం వినే ఉంటాం. ఇక్కడ జస్ట్ కోపం. వాళ్ళు తాగేసి రావడమే చాలా తప్పు. పైగా
కొంత అమౌంట్ కాదు, ఎక్కువ తాగేసినట్టున్నారు. అసలు వాళ్ళకి అర్థమైపోయింది సిబ్బందికి కూడా వీళ్ళు ఎక్కువ తాగారు, వీళ్ళని అలో చేయకూడదు అని. అలో చేయకూడదు, మమ్మల్ని సినిమాకి అలో చేయరా అన్న ఒక కోపంతో జస్ట్ అలాంటి క్షణిక ఆవేశంతో ఆ అమ్మాయి ప్రాణాలు ఈరోజు పోయే పరిస్థితికొచ్చింది. నిజంగా బ్రెయిన్ డెడ్ అంటే ఒక డాక్టర్ ఎంత కష్టపడి ఎంబీబీఎస్‌ని క్రాక్ చేసి, తర్వాత పీజీ సీట్ ఎంత కష్టపడి ఆ అమ్మాయి చదువుకుంటూ ఉన్న సమయంలో సరదాగా స్నేహితుడితో కలిసి సినిమాకెళ్ళిన పాపానికి ఈరోజు ఎటువంటి ఏమంటారు, ఏ తప్పు చేయకుండా ఆ అమ్మాయి జీవితం బలైపోయింది. అండ్ బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితులొచ్చాయి. నిజంగానే ఇటువంటి అబ్బాయిల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. తాగిన మైకంలో ఎలా పడితే అలాగా ఫెరోషియస్‌గా, అగ్రెసివ్‌గా అయిపోతున్నారు. నిజంగా తాగుడనేది అంత దారుణమైన పరిస్థితి ఇవాళ చూస్తున్నాము. తాగితే రేపులు చేసేస్తారు, తాగితే యాక్సిడెంటులు చేసేస్తారు, తాగితే అమ్మ, ఆలి ఎవ్వరు లేకుండా ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన బిహేవియర్, తాగితే పెళ్ళాన్ని కొడతారు. సీ ఇక్కడ నిజంగా చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మేము వెళ్ళాలంటే వెళ్ళాలి. చూడ్డానికి చూడండి ఎంత డీసెంట్‌గా, ఏదో అలగా జనము లేకపోతే ఏదో ఏమంటారు లో క్లాస్ పీపులు లేకపోతే ఎవరో ఏదో అలా కూడా లేరు. చాలా డీసెంట్‌గా వ్యాపారం చేసుకునే ఇద్దరు వ్యక్తులు బిజినెస్ మెన్. చూడండి వాళ్ళ వాలకము, వాళ్ళ ఇది చూస్తే వైట్ షర్ట్ అండ్ బ్లూ టీ షర్ట్. అక్కడికి పక్కనున్న అతను చెప్తున్నాడు స్లో డౌన్ అవ్వు, స్లో డౌన్. అసలు ఆయన మాట కూడా వినకుండా అంత కోపంలో ఇద్దరిలో ఒక వ్యక్తి వెళ్ళి అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఈ ఘటన చాలా మందిని కుదిపేసింది. అసలు నిజంగా ఇంత దారుణానికి ఒడిగడుతున్నారా? మనుషులు అసలు కనీసము ఒక జాలి, దయ లేకుండా అసలు పశువుల్లా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు గేట్ పాస్ తీసుకొని బయటకెళ్తున్నాం. రియల్ ట్రాఫిక్ కాదు, హైవే కాదు, ఇంకేది కాదు. జస్ట్ మాల్‌లో ఔట్ గేట్ నుంచి బయటికెళ్తున్న వ్యక్తికి ఇలా ఢీకొట్టి ఆ అమ్మాయి చనిపోవడం అనేది ఎంత దారుణమైన, అసలు రీజన్ కూడా లేదు. ఎవరికైనా రీజన్ చెప్పుకోవాలంటే కూడా ఎలా చనిపోయిందంటే, ఇలా చనిపోయిందన్నా కూడా అసలు ఏం పాపం చేశామని తల్లిదండ్రుల ఘోష. ఆ అమ్మాయి స్టూడెంట్ ఎన్నో కలలు కనింటుంది. ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని. ఆ అమ్మాయి కలలు పోయి ఇప్పుడు వీళ్ళు అయినా ఉంటారా అంటే వీళ్ళకి కూడా డెఫినెట్‌లీ అందరూ చూసారు. కార్ నంబర్‌తో సహా చూసారు. ఒక క్షణిక ఆవేశం వల్ల ఒక మనిషి నిండు ప్రాణాలు పోయాయి. ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకొచ్చేసింది. ఆ ఫ్యామిలీ జీవితాంతం బాధపడుతుంది. యాక్సిడెంట్ చేసిన ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకొచ్చేసినట్టే. అంతే కదా! ఇంక జీవితాంతం ఆయన జైలు పాలవ్వాలి. సో, దయచేసి మళ్ళీ అందరికీ చెప్తున్నాను. క్షణికావేశంలో చేసే తప్పులు జీవితాంతం గుర్తుండిపోతాయి. జీవితాంతం మనము వాటికి శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. అండ్ ఆ క్షణికావేశం మనకెప్పుడొస్తుందంటే డ్రగ్స్ తీసుకోవడం వల్లో, తాగుడు వల్లో, లేకపోతే ఇంకేదో మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు. సో, దయచేసి యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు, యువత అనే కాదు చాలామంది ఈ డ్రగ్స్ కావచ్చు, తాగుడుకి బానిసలైపోయి విచ్ఛిన్నంగా అసలు కొంచెం కూడా మనిషి అనే మాటనే మర్చిపోయి మృగంలాగా బిహేవ్ చేసే సందర్భాలు చాలా చూసాము. ఇది కూడా ఒక ఘటన. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాల్సిందేంటంటే నిజంగా తాగితే మనిషి కామా, మృగం అయిపోతామా అన్నది ఒక్కటి ఆలోచించి క్షణికావేశం ఉండకూడదు. దానివల్ల అనర్థాలు జరుగుతాయనుకోండి. నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో, మరిన్ని అప్డేట్స్ చెప్తూ ఉంటాము. ప్లీజ్ డూ వాచ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.